రవాణా శాఖను రావణ శాఖగా మార్చిన కొందరు తోడు దొంగలు వణికిపోతున్నారు. గతంలో తమ జమానాలో సాక్షాత్తు కమిషనర్ కార్యాలయంలో ఓ దళిత అధికారిపై దాడి చేసినా ఏం చర్యలు తీసుకోకుండా రౌడీయిజం చెలాయించిన ఆనాటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లపై విచారించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నమస్కారం పెట్టలేదని సంస్కారహీనంగా దళిత అధికారిపై పాపాల రాయుడి లంపిన్ గ్యాంగ్ ప్రధాన కార్యాలయం సాక్షిగా దాడి చేశారు. కొందరు దౌర్భాగ్యులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా తమ హవా నడిపించాలని ప్రయత్నం చేసి బొక్క బోర్ల పడిన పాపల రాయుడి గ్యాంగ్ ప్రస్తుతం మన్ను తిన్నపాముల ఉద్యోగం వెలగబెడుతున్నారు. దశాబ్దం పాటు రవాణా శాఖను తమ సొంత జేబు సంస్థలా మార్చుకుని చేసిన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో పాపల రాయుడి దాష్టికానికి బలైన ఉద్యోగులకు ప్రాధాన్యత పోస్టులు కట్టబెడుతున్నారు. ఆనాడు ఒంటికాలపై నిలబడి కన్ను మిన్ను కానరాకుండా పెత్తనం చెలాయించిన అధికారులను లూప్ లైన్లో విధులు కేటాయించారు. ప్రస్తుతం పాపల రాయుడికి అనుంగు సహచరులుగా పేరున్న కొందరి జాతకాలను బయటకు తీస్తున్నారు. అక్రమ పద్ధతిలో పదోన్నతులు పొంది వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఆదాయానికి మించి అరెస్టుల కేసులో జైలు పాలై ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆనాటి గ్యాంగ్లో మరో 15 మంది అధికారులను గుర్తించారు. వారిపై కూడా చర్యలకు ఉపక్రమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆనాడు పాపల రాయుడు వాడిన ఏసీబీ పాశుపతాస్త్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో సిద్ధమవుతుంది. ఆనాడు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడిన పాపాల బ్యాచ్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రవాణా శాఖని తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక దశాబ్దంన్నర పాటు ఎకాఎకిన పరిపాలించిన కొంతమంది అధికారుల వ్యవహార శైలి మీద ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టుగా సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి రవాణా శాఖలో చొరబడి కొంత పట్టు సాధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ సామాజిక వర్గమే ప్రభుత్వం నెలకొల్పడంతో ఏకపక్షంగా రెచ్చిపోయి చాలామందిని మానసిక ఆందోళనకు గురి చేసినట్టుగా రవాణా శాఖలో ఇప్పటికీ ఆ చర్చ కొనసాగుతుంది. చాలామంది అధికారులు ఆనాటి కృష్ణంనేని పాపారావు అలియాస్ పాపాలరావుకి వ్యతిరేకంగా ఎవరు అడుగు ముందుకు వేసినా తన అధికార దర్పంతో వివిధ అంశాల ఆధారంగా మొత్తం మానసికంగా వేధించిన సందర్భాలు కోకొల్లని చెప్పవచ్చు. ఏదైతే డీటీసీలుగా పదోన్నతులు పొందిన కృష్ణంనేని పాపారావు అలియాస్ పాపాలరావు కావచ్చు, లేదా మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం ఆదాయం మించిన ఆస్తుల విషయంలో వరంగల్ డీటీసీగా ఉన్న పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసల శ్రీనివాస్, దాంతోపాటుగా వెంకటరమణ మరో డీటీసీ సంగారెడ్డి డీటీసీ అన్న వెంకటరమణ, ఈ ముగ్గురు అక్రమ పదోన్నతుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఏ దశలోనూ వాళ్లకు పదోన్నతులు పొందడం ఏదైతే సర్వీస్ రూల్స్ కావచ్చు లేదా రాష్ట్ర చరిత్రలోనే అసాధ్యమైన పదోన్నతులు ఎలా సుసాధ్యం చేసుకోగలిగారు, ఏ తరహా సింగిల్ జీవోలు వచ్చాయి, ఆ సింగిల్ జీవోల వెనక ఉన్న తతంగం ఏంటి, అసలు సింగిల్ జీవోల ద్వారా ప్రమోషన్ల అంశం అసలు సాధ్యమవుతుందా, ఏ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇచ్చారు, అసలు ఆ ప్రమోషన్లు నిబంధనల ప్రకారం కొనసాగాయా, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగాయా, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టం ఏంటి, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేరకు గండిపడింది, అంటే వాళ్ళ ప్రమోషన్ రాగానే పెరిగే ఇతరత్ర జీతభత్యాలు కావచ్చు లేదా మిగతా అంశాలన్నీ చూసుకుంటే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం మీద ఎంత భారం పడిందనే విషయంలో కూడా చాలా లోతైన విశ్లేషణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగానే ఏదైతే కృష్ణంనేని పాపారావు స్వచ్ఛంద పదవి విరమణ తన కులపోళ్ళ ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ప్రోత్సాహంతో వాళ్ళ కన్సర్నలతో వాళ్ళ ఇతరత్ర అంశాల ద్వారా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఆ తర్వాత పుప్పాల శ్రీనివాసు వరంగల్ డీటీసీగా పనిచేస్తూ ఏసీబీ చిక్కటం, తాజాగా సంగారెడ్డి డీటీసీ వెంకటరమణ సైతం, ఈ ముగ్గురు కూడా ఒకే గూటి పక్షులుగానే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ ముగ్గురు ఒకేసారి ఒకే విధంగా సింగిల్ జీవోల ఆధారంగా పదోన్నతులు పొందిన నేపథ్యంలో ఎలా సాధ్యమవుతుంది, ఇదే తరహాలో ఏ ప్రభుత్వం ఉన్నా
ఏకపక్షంగా ఇలా పదోన్నతులు ఇస్తూ పోతే ఇక ఉద్యోగులలో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. దాంతోపాటుగా కులపోలకు అండగా నిలిచారని ఒక అపప్రద ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలను సంస్కరించకపోతే, చర్యలు తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో మిగిలిన శాఖలు కూడా ఆ రకమైన అంశాలు జోడిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుకోల్పోతుంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేర్చకపోగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అంశం. కాబట్టి అసలు రవాణా శాఖలో గత 10 ఏళ్ల నుంచి ఏం జరిగింది, ఎలా వ్యవహరించారు, ఎన్ని జీవోలు ఇష్యూ చేశారు, జీవోల వెనక జరిగిన మర్మం ఏంటి, దాని వెనక మారిన కోట్ల రూపాయల లావాదేవీలు ఏంటి, ఎందుకు ఆ సింగిల్ జీవోలు ఇవ్వాల్సి వచ్చింది, గతంలో ఏదైనా ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం నెలకొల్పినా ఒక జీవోని ఇష్యూ చేయాలంటే దానికి అనుబంధంగా గతంలో జరిగిన కొన్ని అంశాలను క్రోడీకరిస్తూ ప్రత్యామ్నాయ జీవోలు ఇష్యూ చేయడం సర్వసాధారణం. 1970లో పలానా ప్రాతిపదికన ప్రమోషన్ ఇచ్చారు, ఆ దానికి అనుగుణంగా ఈరోజు వీళ్ళకు ప్రమోషన్ ఇస్తున్నామంటూ పాత అంశాలను ఉటంకిస్తూ జీవోలు జారీ చేయడం సర్వసాధారణం. కానీ కృష్ణంనేని పాపారావు అండ్ కో కంపెనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారు లేదా కులపరంగా ఆర్థిక పరంగా బాగుపడి పూర్తిగా ప్రభుత్వం తమ గుప్పిట్లో ఉంచుకున్నారంటే మాత్రం కేవలం రవాణా శాఖనే చెప్పవచ్చు. ఇతరత్ర శాఖలలో ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినా రవాణా శాఖ ఒక డిఫరెంట్ సిస్టంలోకి వచ్చింది. అసలు రవాణా శాఖ ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కృష్ణంనేని పాపారావు రవాణా శాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిచ్చాడని చెప్పవచ్చు. ఆడింది ఆట, పాడింది పాటగా. ఆ నేపథ్యంలోనే పలు సింగిల్ జీవోలు రవాణా శాఖలో పుట్టగొడుగుల్లా ఎవరు ఎంత మొత్తంలో బరువు పెడితే అంత మొత్తంలో సింగిల్ జీవో రావటం సర్వసాధారణంగా మారిన ఏకైక శాఖ ఏదైనా ఉందంటే కేవలం రవాణా శాఖనే. రవాణా శాఖను పూర్తిస్థాయిలో భ్రష్టు పట్టించి పైసలిస్తే పందిని నందిని చేయొచ్చనే ఒక నానుడు ఏదైతుందో అదే తరహాలో రవాణా శాఖలో కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి కోతికి ఒక అధికారాలు గట్టబెట్టి పోలమంటూ ప్రభుత్వంలో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా రవాణా శాఖను తయారు చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయిన నేపథ్యంలో రవాణా శాఖ మీద కొంత పరిశీలన చేస్తున్నట్టుగా లేదా అంతర్గత విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే గతంలో కృష్ణంనేని పాపారావు ఏ తరహాలో రవాణా శాఖలో వచ్చారు, వాళ్ళకున్న నియమ నిబంధనలు, అర్హతలు, వీటన్నిటి కూడా ఒక్కొక్కటిగా వెలుగు తీసుకొచ్చి పాపారావు అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటాడేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఒక్కొక్కటిగా ఏదైతే తిమింగలాలు ఉన్నాయో ఆ తిమింగలాల్లో ఒక తిమింగలం స్వచ్ఛంద పదవి విరమణ చేయటం, రెండో తిమింగలం పుప్పాల శ్రీనివాస్ ఏసీబీ దొరకడం, ఇక 3, 4, 5 అంటూ మొత్తం 15 నుంచి 20 మంది ప్రధానమైన ఇప్పుడు డీటీసీలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, డిటీవీలు ఉన్న కావచ్చు, ఎంవీఏలు ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా పాపారావుకి అంటే తందాననే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పటికే గత ఏడాది నుంచి కూడా గత 6 నెలల క్రితం జరిగిన బదిలీల పరంపరలో కూడా కీలకంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు 10, 12, 15 ఏళ్ళ నుంచి కూడా పూర్తిగా అదే ఆర్థిక వనరులు బలంగా ఉన్న జిల్లాలలో పాతుకుపోయారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసి సాధారణ జిల్లాలకు వేయటంతో కొంత ప్రక్షాళన జరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది. కేవలం 30 నుంచి 40% మాత్రమే ప్రక్షాళన జరిగింది. మిగిలిన 60% ప్రక్షాళన కూడా జరిగితే రవాణా శాఖకు మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశం ఉంది. రవాణా శాఖల పేరు ప్రతిష్ట కూడా నిలబడే అవకాశం ఉంది. కేవలం తన ఆదాయం, తన అనుచరుల ఆదాయం పెంచుకునేందుకే పాపం మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశం ఉంది. రవాణా శాఖల పేరు ప్రతిష్ట కూడా నిలబడే అవకాశం ఉంది. కేవలం తన ఆదాయం, తన అనుచరుల ఆదాయం పెంచుకునేందుకే పాపాల పుట్టగా తయారు చేసిన రవాణా శాఖను తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ అంటే ఏదైతే దాని విలువల్ని పెంచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఏదైతే పాపాలరావు అండ్ బ్యాచ్ పూర్తిగా రాష్ట్రాన్ని తమ కబందాస్తాల్లో పెట్టుకొని
వివిధ జిల్లాలలో ఏదైతే ఉద్యోగస్తుల్ని వేధించి సాధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేటాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ అక్రమాస్తులు కావచ్చు, ఆదాయం ఇచ్చిన ఆస్తులు లేదా అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఏసీబీని రవాణా శాఖలో పాపాలరావు అండ్ బ్యాచ్ చేసిన అక్రమాలు కావచ్చు, ఏదైతే బస్ పర్మిట్లు కావచ్చు, షోరూమ్ల అనుమతులు కావచ్చు, లేదా బినామీలతోటి కొనుగోలు చేసిన వందల వేల ఎకరాల ఆస్తులు కావచ్చు, వీటన్నిటిని చూస్తే నాకు తెలిసి ఏదైతే కృష్ణమనేని పాపారావు అండ్ బ్యాచ్ చేసిన అవినీతి అక్రమాలు మొత్తం కనుక వెలికి తీస్తే ఒక 15 నుంచి 20 వేల కోట్ల అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలు కావచ్చు, లేదా పదోన్నతులు కావచ్చు, లేదా ప్రధాన వనరులుగా ఉన్న జిల్లాలలో పనిచేసిన అధికారుల చిట్టాన్ని విప్పితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు అవినీతి అధికారుల గుండెల్లో రైలు పెరిగెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి రవాణా శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ కొంతమంది ఆయన అనుచరులు ఎప్పటికప్పుడు కోవర్ట్ ఆపరేషన్లు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అపప్రద చేసేందుకు కూడా ఇతరత్ర లోపాయకారి ప్రచారాలు అంశాలు వెల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఒక లైన్లో పడలేదు. ఇంకా ఆయన కన్సర్న్లలోనే ఉద్యోగాలు చేయడం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం